దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలకు కేంద్ర బిందువైన ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు వినాయక చవితిని పురస్కరించుకుని ఏడాది కొలువుదీరిన విశ్వశాంతి మహాశక్తి గణపతికి తొలి పూజ నిర్వహించనున్నారు. 69 అడుగుల ఎత్తులో ఆకట్టుకుంటున్న ఈ భారీ విగ్రహం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పూజకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూజలలో పాల్గొంటారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. విగ్రహం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణంలో పూజలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్తో పాటు నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలకు కేంద్ర బిందువైన ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు వినాయక చవితిని పురస్కరించుకుని ఈ ఏడాది కొలువు తీరిన విశ్వశాంతి మహాశక్తి గణపతికి తొలి పూజ నిర్వహించనున్నారు. 69 అడుగుల ఎత్తులో ఆకట్టుకుంటున్న ఈ భారీ విగ్రహం దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పూజకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూజలలో పాల్గొంటారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. విగ్రహం వద్ద గడ్డి బందోబస్తు ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణంలో పూజలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్తో పాటు నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. వర్షం పడుతుంది గాయ్స్, అప్పుడే బ్లాగ్ తీసుకొని పెట్టిన విషయం
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలకు కేంద్ర బిందువైన ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు వినాయక చవితిని పురస్కరించుకుని ఏడాది కొలువు తీరిన విశ్వశాంతి మహాశక్తి గణపతికి తొలి పూజ నిర్వహించనున్నారు. 69 అడుగుల ఎత్తులో ఆకట్టుకుంటున్న ఈ భారీ విగ్రహం దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పూజకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూజలలో పాల్గొంటారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. విగ్రహం వద్ద గడ్డి బందోబస్తు ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణంలో పూజలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్తో పాటు నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలకు కేంద్ర బిందువైన ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు సర్వం సిద్ధమైంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ఖైరతాబాద్ నుండి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్. మౌనిక, దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో, అందులో ముఖ్యంగా హైదరాబాదు భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేషునికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఉదయం తొలి పూజ 6 గంటలకి తొలి పూజ ప్రారంభమైంది. ఇప్పుడు 10 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో గవర్నర్ ఇక్కడికి వచ్చేసి తొలి పూజ కార్యక్రమంలో అయితే పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఉత్సవ నిర్వాహకులన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది ఉత్సవ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉత్సవ వేడుకలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. తొలి పూజకి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ వస్తున్నారు. ఆయన కోసం అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ప్రతి ఏటా కూడా ఇక్కడ భారీ ఎత్తున మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈసారి దాదాపు 71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల మట్టి వినాయకుడిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విజువల్స్లో చూసుకోవచ్చు, 3 తలల గణేష్ విగ్రహాన్ని ఎంతో అపురూపంగా తీర్చిదిద్దడం జరిగింది. దాదాపు 84 రోజుల పాటు 125 మంది కళాకారులు దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వారి కోసం అని చెప్పేసి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, ఈరోజు తొలి పూజ ఎప్పుడు ప్రారంభమవుతుంది? గవర్నర్ మరి ఎంతసేపట్లో వస్తున్నారు? మా న్యూస్ వినాయకుని శుభాకాంక్షలు. మరి మాకు ఒక రోజు ముందు వచ్చి ఇక్కడ చూపిస్తూ వారికి వినాయక ఉత్సవ కమిటీ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొదటి పూజ పద్మశాలి సంఘం వారు చేశారు. ఇక్కడ వారికి మరి అడుగడుగున పోలీస్ బందోబస్తు కానీ ఈ విధంగా 4 రహదారులు ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వాలంటీర్ ఏర్పాటు చేశాము. ఇప్పుడు పూజా కార్యక్రమం ఇప్పుడు పద్మశాలి సంఘం వారు చేశారు. ఇప్పుడు గవర్నర్ గారికి వస్తారు. వారికి మేము వాలంటీర్ ఏర్పాటు చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి వచ్చే భక్తులకు మనవి, మీ పిల్లల జాగ్రత్త, మీ సొమ్ముల జాగ్రత్త, సెల్ ఫోన్ జాగ్రత్త, అన్ని విధాలు జాగ్రత్త తీసుకుంటున్నారు. మరి ఇదే విధంగా చూసుకుంటే భక్తులు మరి లక్షల మంది వచ్చారు. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షల మంది పెరగొచ్చు భక్తులు. వారికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇక్కడ వచ్చే ఇప్పుడు గవర్నర్ గారు వస్తారు, తర్వాత మినిస్టర్లు, ఎమ్మెల్యే వస్తారు, సీఎం గారు వస్తారు. వారికి స్వాగతం సుస్వాగతం. వినాయకుని పండుగ శుభాకాంక్షలు. గౌరవమైన ముఖ్యమంత్రికి, గౌరవమైన డిప్యూటీ సీఎం గారికి, గవర్నర్ గారికి అందరికీ స్వాగతం. ప్రపంచ స్థాయిలో చూస్తున్న భక్తులకు స్వాగతం. నరేంద్ర మోడీకి స్వాగతం. గౌరవమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం. మరి వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో గవర్నర్ వస్తున్నారు కాబట్టి గవర్నర్ వచ్చేందుకోసం అంటే గవర్నర్ వస్తున్న సందర్భంగా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే గవర్నర్ బంగ్లా నుంచి మరికొద్దిసేపట్లో అక్కడ గవర్నర్ ప్రారంభమవుతారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. తొలి పూజ కార్యక్రమానికి గవర్నర్ విచ్చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తుతో పాటు ఇక్కడ ఏర్పాట్లు కూడా నిర్వాహకులు పెద్ద ఎత్తున చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఇక్కడ దాదాపు 69 అడుగుల
గణేషుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏటా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని చూసేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఉత్సవ నిర్వాహకులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. గతానికి భిన్నంగా ఈసారి అంటే ఎవ్రీ ఇయర్ అంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడేవారు, కానీ గత 2 సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది దాదాపు 70 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. అయితే ఈసారి 71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు చూసుకుంటే ఇక్కడ ఈ విగ్రహ ఏర్పాటు కోసం అని చెప్పేసి 30 టన్నుల ఐరన్, అదేవిధంగా దాదాపు 30,000 కిలోల గుజరాత్ నుంచి తీసుకొచ్చిన మన్నును కానీ, అదేవిధంగా దాదాపు 1000 కిలోలు ధాన్యం కానీ, అదేవిధంగా కలర్స్ని యూజ్ చేసి ఇక్కడ విగ్రహాన్ని ఎంతో అపురూపంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ విగ్రహాన్ని అంటే ప్రతి ఏటా కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేషునికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనం ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి గవర్నర్ వస్తున్నారు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం వస్త్రం ఏదైతే స్వామివారికి మెడలో వేసిన వస్త్ర కార్యక్రమం ఏదైతుందో వస్త్ర సమర్పణ కార్యక్రమం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మరికొద్దిసేపట్లో స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. దాదాపు 20 కలశాలతో సిద్ధాంతులు, దాదాపు 20 మంది సిద్ధాంతులు దీనికి సంబంధించి కలశ పూజ అయితే చేస్తారు. కలశ పూజ తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. మరికొద్దిసేపట్లో గవర్నర్ అయితే వచ్చేసి ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు అయితే పాల్గొంటారు. మొత్తంగా చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇచ్చేందుకైతే మొత్తానికి ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లో గవర్నర్ వస్తారు, తొలి పూజ కార్యక్రమాలు అయితే పాల్గొంటారు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.